ఇక ఏపీ మైనింగ్ రంగాన్ని అయితే దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ నేపథ్యంలో భాగంగా ఒంగోలులో మైనింగ్ కార్యాలయ భవనానికి అయితే శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. వైకాపా పాలనలో మైనింగ్ రంగాన్ని నాశనం చేశారని కూడా ఆరోపించారు. క్రిటికల్ మినరల్స్ కోసం అయితే ప్రత్యేక పాలసీ తీసుకొస్తామన్నారు. విశాఖ కేంద్రంగా ఒక్క రోజులోనే 13 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించినట్టు కూడా పేర్కొన్నారు. గూగుల్ సంస్థ ఏపీలో 1.32 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడం అనేది సీఎం చంద్రబాబు బ్రాండ్ వల్లే సాధ్యమైందని కూడా కొనియాడారు. చట్టాల్లో భాగంగా మార్పులు చేసి స్పీడ్ ఆఫ్ అయితే డూయింగ్ బిజినెస్ అంటూ కూడా తీసుకొచ్చినట్టు వివరించారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తామని కూడా తెలియజేశారు. సంబంధించి ఒక కార్యాలయాన్ని ఈరోజు ఇక్కడ పనులు స్టార్ట్ చేసుకుంటున్నాం. గౌరవ శాసనసభ్యులు రామచల్ల జనార్దన్ గారి కృషితో ఇక్కడ దాదాపు 20 సెంట్లు భూమి కేటాయింపు చేయటమే కాకుండా జిల్లా కలెక్టర్ గారు కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కింద 2,14,00,000 వారు ఇవ్వడం కూడా చాలా శుభప్రదం. మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ గౌరవనీయులు పెద్దలు పార్లమెంట్ సభ్యులు మాగంటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మంత్రివర్యులు డోల బాలా వీరాంజనేయ స్వామి గారు, అలాగే శాసనసభ్యులు విజయ్ గారు, అదేవిధంగా ఊకన నరసింహారెడ్డి గారు, దామచల్ల సత్య గారు, అలాగే ఏపీఐసి చైర్మన్ రాజు గారు, అలాగే డిఎంజీ గారు చంద్రశేఖర్ గారు, మేయర్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ గారు, మరి ఈ కార్యక్రమానికి చాలా పెద్దలందరూ కూడా రావడం జరిగింది. మనస్ఫూర్తిగా అభినందనలు. చాలా అద్భుతమైనటువంటి కార్యాలయం. ఈరోజు చాలా డిజైన్ కూడా చాలా బాగుంది. లోపల బ్లాక్స్ కూడా చాలా డీటెయిల్ గా అవసరాన్ని బట్టి చేశారు. ఇది రాష్ట్రానికి ఒక ఆదర్శం కావాలి. ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటులో మైనింగ్ డిపార్ట్మెంట్ లో దాదాపు 26 జిల్లాలో కూడా యాక్టివిటీ ఉన్నాయి. దానికి తగిన విధంగా అక్కడ కార్యాలయాల నిర్మాణం చేయడానికి ఇక్కడి నుంచే నాందిగా పోతున్నందుకు మనస్ఫూర్తిగా మరి డిపార్ట్మెంట్ కూడా అభినందన తెలియజేసుకుంటూ